కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధికార ప్రతినిధి శెట్టి శ్రీకాంత్ పేర్కొన్నారు. పాపన్నపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా భాజపా మండల అధ్యక్షుడు బికొండ రావులు, గ్రామ మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుమ్మరి విఠల్, మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు గడీల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నరేందర్ గౌడ్, నిటలాక్షప్ప, కలీం, ప్రవీణ్ గౌడ్, లక్ష్మణ్, యువజన సంఘం సభ్యులు నాని, సామేల్, రాజు, ధనుబాబు, హరీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. చేసినప్పుడు అడుగడుగున నిలబడిలో అవమానము చేసినప్పుడు అడుగడుగున నిలబడిలో. ఈరోజు పాపన్నపేట మండల హెడ్ క్వార్టర్ గ్రామంలో యువజన సంఘాల నాయకత్వంలో ఈరోజు అంబేద్కర్ జయంతి నిర్వహించుకోవడం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహూ గ్రామంలో పుట్టిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్. రాజ్యాంగము రాజకీయవేత్తగా రాజకీయవేత్తగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు ఎన్నో ఫలాలు మనకి ఈరోజు అందుతున్నాయంటే ఈరోజు ఆయన గొప్పతనంతో ఈరోజు మనకందరికీ రాజ్యాంగం ఈరోజు ఇలా ఉంది. దీన్ని అందరూ నడిపించుకుంటూ ముందు తరాలు దీన్ని చేసుకుంటూ పోతే బాగుంటుందని చెప్పి కుల మతాలకు అతీతంగా రాజ్యాంగానికి ఈరోజు విలువనిస్తూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలని కోరుకుంటూ, అట్లానే ఎన్నో సంస్కరణలు ఎన్నో చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన స్మరించుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో జరపడం చాలా సంతోషకరమైన. ఇలాంటి జయంతులు ఎన్నో జరుపుకొని అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. స్థానిక నాయకత్వం, దళిత వర్గాలు, అంబేద్కర్ యువజన సంఘాల అందరికీ నేటి అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ముందుగా జై భీమ్ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ ఆనాడు ఆయన చిన్నతనంలో ఏ విధమైనటువంటి బాధలను కష్టాలను ఎదుర్కొని చదువుతున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ తెలిసినటువంటి విద్యావంతులకు అందరికీ తెలుసు. మరి ఆనాడు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఆయన సమాజం లోపల రానున్నటువంటి తరాలకు అటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని చెప్పి 16 సార్లు బ్యారిస్టర్ పట్టాలు పొంది మరి అనేక గొప్ప చదువును ప్రపంచంలోపనే మొదటి వ్యక్తిగా ఆయన చదువులు నేర్చుకొని భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పోరాడి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఆయన రాజ్యాంగాన్ని రాయించడం, ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి మానవునికి చెందవలసినటువంటి హక్కులను సాధించుటకు రాజ్యాంగాన్ని రూపొందించాడు. మరి ఆయన చేసినటువంటి స్ఫూర్తి మనందరికీ మంచి చేకూరాలని, రానున్నటువంటి తరాలు వాటిని పొందుపరుచుకొని అందుకొని మరి ఆయనను ఎప్పుడు మరవకుండా ఆయన జయంతులను సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మనమందరము ఈ సందర్భంగా ఆయన యొక్క జయంతిని జరుపుకుంటున్న శుభ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఆయన పడ్డటువంటి కష్టాలు ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా ఇంకా చాలా మంది వెనుకబడి ఉన్నారు. ఆయన గురించి ఏంటి, ఆయన ఏ విధంగా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, చదువుకుంటున్నటువంటి ఆనాటి కుల వ్యవస్థను ఎదుర్కొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి చేరవలసినటువంటి హక్కులను చెందించి ఆయన మరి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి అలాంటి హక్కులను మనం పొందుతూ ఇక ముందు మనం అందరము ముందుకు సాగాలంటూ మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాపన్నపేట నాయకత్వానికి, అంబేద్కర్ యువజన సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కాబట్టి ఇక్కడ సమావేశం కావడం సాగింది.
అదేవిధంగా మా ఊరి గ్రామ పెద్దలు అందరు ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. మేము చెప్పగానే స్పందించడం బాగుంది. ఇంకా ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మేము అనుకుంటున్నాం, ఇక్కడ పవన్పేట మండలంలో అసలు విగ్రహం లేకుండా ఇన్ని రోజుల నుంచి చాలామంది చేసిర్రు, కాకుండా అది ఫలించలేదు. ఇప్పుడు మాతోటి మేము ఇంతవరకు చేసినాము. ఇంకా ముందు కూడా అందరూ సహకరించి, ఇప్పుడు మన గ్రామ పెద్దలు అందరూ సహకరించి ఏదో విధంగా మాకు సాయం చేయాలి. అదే విషయంగా ఇప్పుడు అందరూ సపోర్ట్ చేసి అదంతా అయ్యే వరకు కూడా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ విగ్రహం కూడా అందరు సాయం అందించాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.